బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాను ప్రత్యేక సమగ్ర సవరణ చేయాలన్న ఎన్నికల సంఘం నిర్ణయం వివాదాస్పదమైంది. దీనిపై ఆర్జేడీ, కాంగ్రెస్ విపక్ష కూటమి అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగడంతో పాటు సుప్రీంకోర్టు గడప తట్టింది. అయితే ప్రధాన ధర్మాసనం ఓటర్ల జాబితాను సవరించడంతో ఎలాంటి అభ్యంతరం లేకపోయినా ఎన్నికల ముందే ఎందుకు చేపట్టాల్సి వచ్చిందని ఈసీని ప్రశ్నించింది. ఓటర్ అర్హత విషయంలో ఆధార్ కార్డును ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. కాగా ఈ విషయంలో విపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని బీజేపీ విమర్శించింది. ఏడాది బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. సరిగ్గా ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేయాలన్న ఎన్నికల సంఘం నిర్ణయం వివాదాస్పదంగా మారింది. బీహార్లో 2003లో చివరిసారిగా ఓటరు జాబితాల సవరణ జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 10 ప్రధాన ఎన్నికలు జరిగాయి. అయితే మరోసారి సవరణలు చేసేందుకు ఎన్నికల సంఘం ఎంచుకున్న సమయంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన బీహార్నే తొలుత ఎంచుకోవటం విమర్శలకు తావిస్తోంది. ఈ జాబితా నుంచి అనర్హులు, నకిలీ ఓటర్లతో పాటు విదేశీయులను తొలగించేందుకే ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చేపట్టినట్లు ఈసీ చెప్తోంది. ఈ జాబితాలోకి బయటి పౌరులు ఎలా వచ్చారన్నదే అసలైన ప్రశ్న. 18 ఏళ్లు నిండిన భారత పౌరులు తాము నివాసముంటున్న ప్రాంతంలోనే ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు ఫామ్ 6 ఉపయోగపడుతుంది. దీని ప్రకారం పుట్టిన తేదీ, నివాసం ధృవీకరణ పత్రాలతో పాటు స్వీయ డిక్లరేషన్ ఉంటే సరిపోతుంది. ఇదే అదునుగా భావించి అక్రమంగా వలస వచ్చిన వారు ఆధార్ సాయంతో ఓటరుగా నమోదు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. భారత్లో దాదాపు 2 కోట్ల మంది బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు ఉన్నట్లు అంచనా. వీరికి సంబంధించి ఖచ్చితమైన డేటా సేకరించడం అసాధ్యం. ఈ నేపథ్యంలో ఓటరు జాబితా నుంచి విదేశీయులను తొలగించేందుకు ఎన్నికల సంఘం బీహార్లో ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టింది. సమగ్ర సవరణలో అత్యంత ఖచ్చితత్వంతో ఓటరు ధృవీకరణను ఎన్నికల సంఘం చేపడుతోంది. బీహార్లో 7.90 కోట్ల మంది ఓటర్ల నుంచి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమైన ఈసీ ఇప్పటికీ 2.88 కోట్ల మంది నుంచి సంబంధిత దస్త్రాలు సేకరించినట్లు సమాచారం. ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు 10వ తరగతి జనన ధృవీకరణ పత్రం, పాస్పోర్ట్ వంటివి 11 రకాల డాక్యుమెంట్లలో ఏదైనా ఒకదాన్ని చూపెట్టాలని ఎన్నికల సంఘం పేర్కొంది. అయితే ఇందులో ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి లేకపోవడం వివాదానికి కారణమైంది. అయితే మహారాష్ట్రలో మాదిరిగానే బీహార్లో ఓట్లను తొలగించే కుట్ర చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. తమకు అనుకూలమైన వారి ఓట్లు మాత్రమే జాబితాలో ఉండేలా మార్పులు చేస్తున్నారని ఆరోపిస్తూ ఈ విషయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. బీహార్లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ న్యాయబద్దమేనని, యథాతథంగా కొనసాగించవచ్చునని కోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం తరపున సీనియర్ లాయర్ రాకేష్ ద్వివేది వాదనలు వినిపిస్తూ ఓటర్లను సంప్రదించకుండా వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ ఎన్నికల సంఘం ఉద్దేశం, నిజాయితీని తాము శంకించడం లేదని తెలిపింది. అయితే చేపట్టిన సమయమే అసలు సమస్య అని పేర్కొంది. రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణను ఆమోదిస్తున్నామని, కానీ ఎన్నికల ముందే ఈ ప్రక్రియ ఎందుకు మొదలు పెట్టారో చెప్పాలని పేర్కొంది. నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన బీహార్లో ఈ సవరణ ప్రక్రియ ఇప్పుడు ఎందుకు ప్రారంభించారు? ఎన్నికలతో సంబంధం లేకుండా ఎందుకు చేపట్టకూడదు? ఎన్నికలకు కేవలం కొన్ని నెలల ముందే ప్రారంభించడం వెనుక ఔచిత్యం ఏంటి అని ప్రశ్నించింది. ప్రత్యేక సవరణపై మధ్యంతర స్టే విధించాలని పిటిషనర్లు కోరలేదని వెల్లడించింది. పిటిషనర్ల అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ప్రత్యేక సవరణలో ఓటర్ల అర్హతను నిర్ధారించడానికి ఆధార్ కార్డును ఎందుకు పరిగణనలోకి తీసుకోవటం లేదని ఎన్నికల సంఘాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం ప్రతి ఓటర్ తప్పనిసరిగా భారతీయుడై ఉండాలని, ఆధార్ కార్డు అనేది ప్రజల పౌరసత్వానికి ధృవీకరణ కాదని రాజేష్ ద్వివేది బదులిచ్చారు. ఓటర్ల పౌరసత్వాన్ని ధృవీకరించడం ఎన్నికల సంఘం బాధ్యత కాదని, అది కేంద్ర హోంశాఖ పరిధిలోని అంశమని ధర్మాసనం స్పష్టం చేసింది. నిజంగా పౌరసత్వాన్ని తేల్చాలని అనుకుంటే ఆ ప్రక్రియను గతంలోనే ప్రారంభిస్తే బాగుండేదని, ఇప్పటికే చాలా ఆలస్యమైందని పేర్కొంది. అందుకే అర్హులైన ఓటర్లను నిర్ధారించడానికి ఓటర్ ఐడీ కార్డు, రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డుని సైతం పరిగణనలోకి తీసుకోవాలని ఎన్నికల సంఘానికి సూచించింది. ఈ నెల 21వ తేదీ నాటికి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. బీహార్ ఓటర్ల జాబితా సవరణపై విపక్షాల ఆందోళనను బీజేపీ తప్పుబడుతోంది. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ఆ పార్టీ స్వాగతించింది. విపక్షానికి ఇది చెంపదెబ్బగా బీజేపీ నాయకులు అభివర్ణించారు. అర్హత ఉన్నవారే తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం సవరణ చేపట్టిందన్నారు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి రాజీవ్ ప్రతాప్ రౌడీ.
ఈ ప్రక్రియపై అనవసర రాద్ధాంతం చేయడానికి బదులుగా ఓట్లను పొందటానికి ప్రయత్నించాలని కాంగ్రెస్ ఆర్జేడీలకు హితవు పలికారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ఎన్నికల కమిషన్ బీజేపీ ఆదేశాల మేరకు పనిచేస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఓటరు జాబితా సవరణకు వ్యతిరేకంగా ఇటీవల ఇండియా కూటమి పాట్నాలోని ఎన్నికల కమిషన్ ఎదుట నిర్వహించిన నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. బీజేపీ నామినేట్ చేసిన ఎన్నికల కమిషనర్లు ఆ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజల ఓట్లు, ముఖ్యంగా యువత నుంచి ఓటు హక్కును దొంగిలించేందుకు ఈసీ చేసే ప్రయత్నాలను తాము కొనసాగనీయబోమని స్పష్టం చేశారు. 2024లో మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా రిగ్గింగ్ జరిగిందని ఆరోపించిన రాహుల్, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలను పునరావృతం చేయాలని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. బీహార్ ఎన్నికల్లో సీమాంచల్ ప్రాంతం కీలక పాత్ర పోషిస్తుంది. రాష్ట్రంలోని మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 25 స్థానాలు ఈ ప్రాంతం పరిధిలోకి వస్తాయి. ఇక్కడ దాదాపు 50% మంది ఓటర్లు ముస్లిం సామాజిక వర్గానికి చెందినవారే. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వీరి వాటా 17%. ఒకవేళ ఓటరు జాబితా సమగ్ర సవరణ చేపడితే చాలా మంది ముస్లింలు తమ ఓటు హక్కు కోల్పోతారని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. భాజపాకు అనుకూలంగా ఉన్నవారి ఓట్లను ఉంచేసి మిగతా ఓటర్లను తొలగిస్తారన్న భయం వారిని వెంటాడుతోంది. ఈ నేపథ్యంలోనే సమగ్ర సవరణకు ప్రతిపక్షాలు వెనకడుగు వేస్తున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితాలో బంగ్లాదేశీయులు, రోహింగ్యాలను పెద్ద ఎత్తున చేర్చే కుట్ర జరుగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. జూలై 2025 మొదటి వారంలో ఒక్క కిషన్గంజ్ జిల్లాలోనే 2 లక్షలకు పైగా ప్రజలు శాశ్వత నివాస ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ముజఫర్పూర్ జిల్లాలో కూడా అదే ధృవీకరణ పత్రాల కోసం దాదాపు 1 లక్ష దరఖాస్తులొచ్చాయి. వీటిలో అనేక దరఖాస్తులు అనుమానాస్పదంగా కనిపిస్తున్నాయని స్థానిక పరిపాలనా వర్గాలు చెబుతున్నాయి. సీమాంచల్ ప్రాంతంలో 2019లో 10 లక్షల మంది అక్రమ వలసదారులు ఉన్నట్లు రాష్ట్ర హోంశాఖ అంచనా వేసింది. వీరు నకిలీ ఆధార్ కార్డులు, నివాస ధృవీకరణ పత్రాలను ఉపయోగించి నేపాల్ మీదుగా బీహార్లో ప్రవేశిస్తున్నట్లు గుర్తించారు. అక్రమ వలసదారులను ఓటర్ల జాబితాలో చేర్చి లబ్ధి పొందేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి.